దొంగతనం చేయడం, ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం, బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు. అంటే అటువంటి పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటివి. అవి ఎంత గొప్పవి అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనములు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించినటువంటి ఆనందాన్ని మనకి అందింప చేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే. అంత గొప్పదయా భగవన్నామ సంకీర్తనం అంటే. అదేమైనా మాటలు అనుకుంటున్నావా? అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణాయంచు ఆత్మ ప్రలపించు, ఆ మాట ఇతను అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతి మహిన్ మహామరణ కాలమునన్. చనిపోయే ముందు అన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయాయి, లేవు ఇప్పుడు పాపాలు, పుణ్యాలు లేవు. అందుకని మేము వచ్చాను తీసుకెళ్ళడానికి.